అందరికీ నమస్కారం. మనకు వికారాబాద్ జిల్లాలో ఈరోజు నిన్న కూడా బాగా భారీగా వర్షాలు వస్తుంది. అతి భారీగా కూడా మనకు ప్రిడిక్షన్ ఉంది. కాబట్టి రైతులు కానీ విద్యార్థులు కానీ మామూలుగా ఎవరు కూడా ప్యాసింజర్స్ కూడా దయచేసి ఎటువంటి పరిస్థితిలో మనకు దాదాపు ఒక 20 నుంచి ఒక 20 నుంచి 25 ప్రదేశాల్లో వికారాబాద్లో మనకు గ్రామాలకు వెళ్ళే వాటిల్లో కాజ్వేస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ కాజ్వేస్ మీద ఓవర్ఫ్లో అవుతుంది. సో పోలీస్ సిబ్బంది మనకు ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా కూడా మనము బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. ప్లస్ అదే కాకుండా విలేజ్ సెక్రటరీస్ ఇంకా వేరే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టర్ సారు మేము కూడా అందరం కూడా ఇవన్నీ చూస్తున్నాము. అండ్ విద్యార్థులకు ప్లస్ రైతులకు కూడా ఎస్పెషల్లీ మనకి 2 రోజుల నుంచి గత విపరీతంగా వర్షాలు వస్తున్నాయి. కాబట్టి రైతులు కూడా దయచేసి వాళ్ళ పొలాల దగ్గరికి వాగులు దాటడం అట్లాంటి సాహసం ఎవరు చేయొద్దు. ఎందుకంటే మనకు 1-2 రోజులు ఆగితే కన్నా ఫ్లో తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళొచ్చు. అది మనకు ముఖ్యంగా. ఇంకా కొన్ని పాడుబడిన ఇళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా దయచేసి ఆ ఇళ్ళు ఖాళీ చేసి ప్రస్తుతానికి 2-3 రోజులు కూడా ఎక్కడన్నా వాళ్ళు ఈ సీసీ రూఫ్డ్ హౌసెస్లో ఉంటే మనకు చాలా వరకు ప్రాణ నష్టం కలగకుండా మంచిగా ఉంటుంది. సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని 2 రోజులు అతి అవసరమైతే తప్పక ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని. ప్లస్ ఇంకా మనకు పర్యాటకులు హైదరాబాద్ నుంచి మనకు వీకెండ్ కాబట్టి సాటర్డే సండే రేపు వస్తారు. వాళ్ళని కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో వికారాబాద్లో ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి ఈ 2 రోజులు ఈ వీకెండ్స్ దయచేసి ఎవరు రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ అన్నీ కూడా మనకు ఈ ట్రెక్కింగ్ అని ఇక్కడ ఏదైతే ఉందో అనంతగిరి ఏరియాస్లో అంతా కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అది యాక్సెస్ ఉండదు. సో దయచేసి ఎవరు కూడా రోడ్ ట్రిప్ కానీ లేకపోతే జాలీ ట్రిప్స్ కానీ వికారాబాద్కు ఈరోజు రేపు అంటే మనకు శనివారం అండ్ ఆదివారం రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి పరిస్థితిలో ఇంటిలో నుంచి బయటికి వెళ్లకుండా ఈ 2 రోజులు మనకు ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. మనకు కోట్పల్లి ప్రాజెక్ట్ కానీ లేదంటే ఇంకా మనకు ఈ లక్నవరం ప్రాజెక్టు ఏదైతే ఉన్నాయో అటువంటి వాటికి కూడా ఎవరు కూడా ఈ చిన్న చేపలు పట్టడానికి కానీ లేకపోతే సైట్ సీయింగ్ కూడా ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో అక్కడికి ఎవరైనా వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళని తిరిగి వెనక్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ప్రాజెక్ట్స్ దగ్గరికి రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.